సో వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో మనం ఈరోజు బయోడైవర్సిటీ టాపిక్ అనేది చూస్తున్నాం. ఓకే, సో ఎన్విరాన్మెంట్లో భాగంగా సో మనం ఈరోజు బయోడైవర్సిటీ సో ఎన్విరాన్మెంట్లో భాగంగా సో బయోడైవర్సిటీ అనే టాపిక్ చూస్తున్నాం. ఓకే, బయోడైవర్సిటీ అంటే ఏంటి? జీవ వైవిధ్యం. బయోడైవర్సిటీ అంటే సో జీవ వైవిధ్యం అని అర్థం. సో ఫస్ట్ టైం ఇది సో 1967లో సో రేమాండ్ ఎఫ్ డాష్మ్యాన్ రేమాండ్ ఎస్ డాఫ్మ్యాన్ అనే పర్సన్ సో ఒక బుక్ రచించడం జరిగింది. ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీ. ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీ. సో ఫస్ట్ ఇక్కడ మనము బయోడైవర్సిటీ అనే వర్డ్ ఏ విధంగా డిరైవ్ అయిందో చూస్తున్నాం. ఇక్కడ రేమాండ్ ఎఫ్ డాష్మ్యాన్ అనే పర్సన్ సో ఏ బుక్ కైండ్ ఆఫ్ కంట్రీ అనే ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీ అనే పుస్తకం రచించడం జరిగింది. సో ఇందులో బయోడైవర్సిటీ అనే పదం మొట్టమొదటిగా ఉపయోగించలేదు. అయితే మొట్టమొదటిసారిగా బయోలాజికల్ డైవర్సిటీ అనే వర్డ్ను ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత మనకి సో 1980లో సో థామస్ లవ్జాయ్ అనే పర్సన్ మనకు సో ఈ బయోలాజికల్ డైవర్సిటీని బయోలాజికల్ డైవర్సిటీ సో ఆ వర్డ్ని సో వరల్డ్కి తెలియజేశాడు, ప్రపంచానికి. సో బయోలాజికల్ డైవర్సిటీ అనే వర్డ్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఆన్సర్ చేయాలి థామస్ లవ్జాయ్ అని. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ చూస్తే 1985లో సో వాల్టర్ జి రోజన్ ఫైనల్గా ఈ పర్సన్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో 1985లో వాల్టర్ జి రోజన్ ఈయన బయోలాజికల్ డైవర్సిటీగా ఉన్నటువంటి పదాన్ని సో బయోడైవర్సిటీగా చెప్పడం జరిగింది. బయోడైవర్సిటీ అనే వర్డ్ని తీసుకొచ్చింది ఎవరు అంటే రోజన్ అని మీరు ఆన్సర్ చేయాలి. సో మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం చూసుకుంటే సో బయోడైవర్సిటీ అనే వర్డ్ ఉందా అంటే లేదు. మొట్టమొదటిసారిగా బయోలాజికల్ డైవర్సిటీ అనే పేరు ఉండింది. ఆ తర్వాత సో 1980లో థామస్ లవ్జాయ్ అనే పర్సన్ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది ఆ వర్డ్ని. ఫైనల్గా 1985లో సో వాల్టర్ జి రోజన్ సో ఈయన బయోలాజికల్ డైవర్సిటీ కాదు, అది బయోడైవర్సిటీ అని పేరు చెప్పడం జరిగింది. బయోలాజికల్ డైవర్సిటీ కాదు, దట్ ఈస్ బయోడైవర్సిటీ అని పేరు చెప్పింది ఎవరు అంటే ఆన్సర్ చేయాలి సో వాల్టర్ జి రోజన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అయినా బయోడైవర్సిటీ పదాన్ని సూచించినటువంటి వ్యక్తి ఎవరంటే మీరు ఆన్సర్ చేయాలి సో వాల్టర్ జి రోజన్ అని. ఓకే,
రోజియన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అసలు బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ బయోడైవర్సిటీ అంటే ఇక్కడ ఒకసారి మీనింగ్ చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇదొక ఏరియా అనుకోండి, ఇదొక ఏరియా అనుకుంటే సో ఈ ఏరియాలో సో ఒక ఫ్రాగ్ ఉంటుంది, ఒక స్నేక్ ఉంటుంది, సో ఒక లయన్ ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఏ ప్లేస్ విత్ different types of species, a place with different types of species that they are living అనేది సింపుల్ వర్డ్, సింపుల్ డెఫినేషన్ లో చెప్తాం. ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లో సో భిన్న రకాల జీవులు నివసించడమే ఇక్కడ బయోడైవర్సిటీగా చెప్తాం. ఓకే, ఈ విధంగా సింపుల్ డెఫినేషన్స్ చూసాం. అంటే ఒక ప్లేస్ లో భిన్న రకాల జీవులు, ఏ ప్లేస్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషెస్ దట్ ఆర్ లివింగ్ అనేది సో మనకు సింపుల్ గా చూసాం. దట్ ఈస్ బయోడైవర్సిటీ అని. సో ఇక్కడ టెక్నికల్ గా ఉన్నటువంటి బయోడైవర్సిటీ యొక్క డెఫినేషన్ చూద్దాం. బయోడైవర్సిటీ అంటే సో ఇక్కడ మనము డెఫినేషన్ చూద్దాం. The variety of all life forms, సో ఇక్కడ చూసుకుంటే of all types of ecosystem. సో ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి నేను? సో సేమ్ డెఫినేషనే, సో సింపుల్ టెక్నికల్ యూజ్ లో ఉంది. ద వెరైటీ ఆఫ్ ఆల్ లివింగ్ ఫార్మ్స్ ఆఫ్ సో ఆల్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? టెర్రెస్ట్రియల్ ఉంటాయి, అంటే భూమి మీద నివసించేటి. సో ఇక్కడ ఆక్వాటిక్, సో ఈ విధంగా మనకు మెరైన్, సో ఇక్కడ ఎయిర్. సో ఈ విధంగా మనకు సో ఒక ప్రదేశంలో తీసుకుంటే సో భిన్న రకాల జీవులు నివసించేదాన్ని మనము సో ఇక్కడ భిన్న రకాలు అంటే డిఫరెంట్ అని అక్కడ చెప్పాను కదా. సో ఇక్కడ ద వెరైటీ ఆఫ్ ఆల్ లైఫ్ అంటే ఏంటి? సో జీవులే కదా. సో జీవించి ఉన్న జీవులన్నిటిని కూడా ఒక లైఫ్ ఉంటుంది. సో ద వెరైటీ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్, అన్ని ఎకోసిస్టమ్స్ లో ఉన్నటువంటి జీవుల్ని కలిపి బయోడైవర్సిటీగా చెప్పడం జరుగుతుంది. సో ఒక జాతి జీవుల మధ్య, భిన్న జాతి జీవుల మధ్య సో జీవులు నివసించే ఆవరణ వ్యవస్థల. సో ఇదే మనము డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్. సో మీకు తెలిసి పెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ ద వెరైటీ ఆఫ్ ఆల్ లైఫ్ అంటే సో ఒక నిర్దిష్ట ప్రాంతం తీసుకుంటే సో ఆ ప్రాంతంలో నివసించేటటువంటి భిన్న రకాల జీవులను సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషియస్, ద వెరైటీ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ గా చెప్తాం. సో ఇక్కడ బయోడైవర్సిటీ లెవెల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. అర్థమైంది కదా బయోడైవర్సిటీ అంటే మీనింగ్? సో ఒక ప్రాంతం తీసుకోండి, ఆ ప్రాంతంలో భిన్న రకాల జీవులు నివసించేదాన్ని మనము సో బయోడైవర్సిటీగా చెప్తాం. సో ఇక్కడ బయోడైవర్సిటీ లెవెల్స్ అనేటి సో మనకు రెండు రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ బేస్డ్ ఆన్ సో ఇక్కడ hierarchy of life. సో ఇక్కడ based on hierarchy of life. సెకండ్ ఇది based on సో community as reference. సో మీకు కమ్యూనిటీ అంటే ఒక సమూహం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే హియరార్కీ అంటే ఏంటి? ఒక ఆర్డర్, ఒకరి తర్వాత ఒకరు అని. హియరార్కీ అంటే ఏంటి? ఒక ఆర్డర్ అని, ఆర్డర్ అంటాం. హియరార్కీ అంటే ఆర్డర్, సో అనుక్రమం, ఒకరి తర్వాత ఒకరు అని. సో ఇక్కడ కమ్యూనిటీ అంటే సో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ, ఇక్కడ సో కమ్యూనిటీ అంటే సో గ్రూప్ ఆఫ్ స్పీసెస్ అంటాం. కమ్యూనిటీ అంటే సో జీవజాతుల సమూహాలని మనం కమ్యూనిటీ అంటాం, సమూహం అంటాం. సో హియరార్కీ అంటే ఆర్డర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. హియరార్కీ ఆఫ్ లైఫ్
అనేది కూడా మనకు 3 రకాలుగా ఉంటుంది. సో బయోడైవర్సిటీ లెవెల్స్ అనేటి సో 2 రకాలుగా ఉంటాయి. సో 2 రకాలు ఏంటంటే సో బేస్డ్ ఆన్ హియరార్కీ ఆఫ్ లైఫ్. హియరార్కీ అంటే ఏంటండి? సో అనుక్రమం, ఒకరి తర్వాత ఒకరు, అంటే ఫాదర్, సో వాళ్ళ ముందు ఇక్కడ సో మన గ్రాండ్ ఫాదర్, సో ఫాదర్, మనము, సో మన చిల్డ్రన్, సో వాళ్ళ చిల్డ్రన్, అట్లా ఆర్డర్ అన్నమాట. ఆర్డర్గా ఉండేది మనకి ఇక్కడ హియరార్కీ ఆఫ్ లైఫ్ అని చెప్తాం. కానీ కమ్యూనిటీ అనేది వేరు. సో కమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హియరార్కీ. సో ఇక్కడ చూద్దాం దాని గురించి క్లారిటీగా, అప్పుడే మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో హియరార్కీ ఆఫ్ లైఫ్ అంటే ఆర్డర్. సో ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి హియరార్కీ ఆఫ్ లైఫ్ బేస్ చేసుకొని. ఒకటి జెనెటిక్ డైవర్సిటీ. ఫస్ట్ ఏంటి? జెనెటిక్ డైవర్సిటీ. సెకండ్ది స్పీసెస్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ, రెండవది స్పీసెస్ డైవర్సిటీ, అండ్ మూడవది సో ఎకోసిస్టమ్ డైవర్సిటీ. ఓకే, సో ఫస్ట్ ఏంటి? హియరార్కీ ఆఫ్ లైఫ్లో సో ఇక్కడ జెనెటిక్, సో అదేవిధంగా స్పీసెస్, అదేవిధంగా ఎకోసిస్టమ్ డైవర్సిటీ అనేది 3 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ కమ్యూనిటీ కూడా సో ఆల్ఫా డైవర్సిటీ, సో బీటా డైవర్సిటీ, సో ఇక్కడ గామా డైవర్సిటీ. ఆల్ఫా, బీటా అండ్ గామా. ఆల్ఫా, బీటా అండ్ గామా. ఆల్ఫా డైవర్సిటీ, సో బీటా డైవర్సిటీ, అదేవిధంగా గామా డైవర్సిటీగా చెప్తాం. ఆల్ఫా, బీటా అండ్ గామా డైవర్సిటీగా. సో ఈ రకంగా మనకి 3 రకాలుగా ఉంటాయి కమ్యూనిటీ బేస్లో. సో వారి గురించి ఇంకా క్లారిటీగా చూద్దాం. సో ఫస్ట్ మనము సో హియరార్కీ ఆఫ్ లైఫ్లో సో బేస్డ్ ఆన్ హియరార్కీ ఆఫ్ లైఫ్లో జెనెటిక్ డైవర్సిటీ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇదేంటి? సో ఇక్కడ జెనెటిక్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ. సో హియరార్కీ ఆఫ్ లైఫ్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ ఇదేంటి? జెనెటిక్ డైవర్సిటీ. సో ఇక్కడ ఒక జాతిలో ఉండే డిఎన్ఏ అంటాం కదా, ఒక స్పీసెస్లో ఉండేటువంటి సో డిఎన్ఏ అని చెప్తాం. ఒక స్పీసెస్లో ఉండేటువంటి సో డిఎన్ఏ, సో దాన్ని మనము సో జెనెటిక్ బేస్డ్ డైవర్సిటీగా చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో జెనెటిక్ డైవర్సిటీ అంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏస్ ఆఫ్ ఆల్ లైఫ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలు అన్నిటిని కలిపి సో మనము జెనెటిక్ డైవర్సిటీగా చెప్తాం. జెనెటిక్ డైవర్సిటీగా చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో వెరైటీ ఆఫ్ జీన్స్ కంటైన్డ్, వెరైటీ ఆఫ్ జీన్స్ సో కంటైన్డ్ in a particular region, in a particular region, so are particular species are in all living species on the planet. ఓకే, అర్థమైందా? సో వెరైటీ ఆఫ్ జీన్స్ కంటైన్ ఇన్ ఏ పర్టికులర్ స్పీసెస్. ఒక జాతులలో ఉండేటటువంటి ఒక జీన్ అంటాం, సో జన్యు అంటాం, సో జీన్ అంటాం. లేదా సో మన ప్లానెట్ ఎర్త్ ప్లానెట్లో ఉండే అన్ని జీవుల యొక్క డిఎన్ఏని మనము సో జెనెటిక్ డైవర్సిటీగా సో మనము చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే సో కంటైన్స్ different genetic characters. సో మనము ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని డిఎన్ఏలు ఒకటే విధంగా ఉంటాయా? ఉండవు కదా. అందుకే మనం ఇక్కడ కంటైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ సో క్యారెక్టరైజ్డ్ ఆఫ్ స్పీసీస్, ఇక్కడ స్పీసెస్ అని చెప్తాం. అంటే జాతులలో సో ఒకే విధమైనటువంటి డిఎన్ఏ అనేది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ సో జెనెటిక్ డైవర్సిటీగా చెప్తాం. ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని జీవుల యొక్క డిఎన్ఏ కలిపి సో మనము డిఎన్ఏగా
చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు ఇక్కడ అంటే మనం ఇక్కడ చూసుకుంటే సో ప్రపంచంలో కనుక మనం ఇక్కడ తీసుకుంటే సో సో వివిధ రకాల జాతులు ఉంటాయి. నీగ్రాయిడ్ అని సో మంగోలియాడ్స్ అని సో కకోసియాడ్స్ అని సో ఈ విధంగా ప్రపంచంలో రకరకాలుగా ఉంటాయి. సో ఆ రకరకాలుగా ప్రపంచంలో మనుషులను తీసుకుంటే వాడిని డిఎన్ఏని బట్టి సో డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. సో నీగ్రాయిడ్కి మంగోలియాడ్కి సో ఇక్కడ ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వాళ్ళకి సో ముఖ చిత్రాలు అనేవి ఉంటాయి. ఓకే, ఆ విధంగా అవి బేస్డ్ ఆన్ డిఎన్ఏని బట్టి సో ఆ ప్రాంతంలో ఆ విధంగా ఉండడానికి కారణమని ఇక్కడ సో ఇక్కడ మనం తీసుకుంటే జెనెటిక్ బయోడైవర్సిటీలో చూస్తున్నాం. అర్థమైంది కదా. సో ప్రపంచంలో ఉండే అన్ని జీవులను మనం తీసుకుంటే ఇక్కడ అదే చూస్తున్నాం. ఇన్ ఆల్ లివింగ్ స్పీసెస్ ఆన్ ద ప్లానెట్ చూసుకుంటే సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా డిఎన్ఏ అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ జెనెటిక్ బయోడైవర్సిటీగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళకి సో డిఫరెంట్ జెనెటిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉండడం వల్ల సో వాళ్ళ ఫేసెస్ అనేది కూడా డిఫరెన్స్ గా ఉండడం జరుగుతుంది. ఓకే, సో కొందటి సో మనకి ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో, కొందటి స్క్వేర్ షేప్ లో, కొందటి సో సర్కిల్ షేప్ లో సో ఆ విధంగా మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మనకు సో డిఎన్ఏ మీద ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ డిఎన్ఏ బేస్డ్ అని చెప్తాం. సో ఆ డిఎన్ఏ బేస్డ్ వల్లనే మనకు సో ప్రపంచంలో తీసుకుంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ అనేటి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి, స్పీసెస్ డైవర్సిటీ. అనేది చూద్దాం. స్పీసెస్ డైవర్సిటీ సో ఇక్కడ వేరియబిలిటీ ఆఫ్ స్పీసెస్ ఇన్ ఏ రీజియన్. సో జాతులు కదా, స్పీసెస్ ఏంటంటే జాతి. సో ఒక జాతి మధ్య మనకు సో వేరియబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్పీసెస్ డైవర్సిటీ. సో ఇక్కడ ఒక రీజియన్ తీసుకున్నాం, సో ఇంకొక రీజియన్ తీసుకున్నాం. సో ఇక్కడ ఉండేటటువంటి స్పీసెస్ కి సో ఏరే ప్లేస్ లో ఉండేటటువంటి సో జాతులకి సో మనకు వేరియబిలిటీ ఉంటుంది కదా. సో రీజియన్ ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మనకు సో స్పీసెస్ డైవర్సిటీ అనేది సో మనకు చేంజ్ అవుతూ ఉండడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ సో వేరియబిలిటీ ఆఫ్ స్పీసెస్ ఇన్ ఏ రీజన్. సో ఇక్కడ సో ఇది ఒక ఇండియా అనుకోండి, సపోజ్ ఇది ఒక ఇండియా అనుకోండి. సో ఇది ఇండియా అనుకోండి. సో ఇది ఒక ఆఫ్రికా అనుకోండి. సో మన భారతదేశంలో ఉన్నటువంటి జాతులు, సో అదేవిధంగా ఆఫ్రికా కాంటినెంట్ లో ఉన్నటువంటి జాతులు, సో అక్కడ సౌత్ ఆఫ్రికా తీసుకోండి. సో వాళ్ళు ఇక్కడ సౌత్ ఆఫ్రికా తీసుకుంటే, సో మనం ఒక ఇండియా తీసుకుంటే, సో ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మధ్య సో స్పీసెస్ అనేటి చాలా డిఫరెన్స్ గా ఉంటాయి. సో దాన్ని మనం ఇక్కడ సో స్పీసెస్ డైవర్సిటీ అంటాం. వేరియబిలిటీ ఆఫ్ స్పీసెస్ ఇన్ ఏ రీజన్ అని చెప్తాం. ఒక్కొక్క రీజన్ బట్టి సో ఒక్కొక్క విధంగా స్పీసెస్ అనేటి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా సో స్పీసెస్ డైవర్సిటీ అనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ కొన్ని ప్లేస్లలో స్పీసెస్ డామినాన్స్ ఉంటుంది. అసలు ఇక్కడ స్పీసెస్ డామినాన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పీసెస్ డామినాన్స్? ఇక్కడ స్పీసెస్ డామినాన్స్ అంటే ఏంటంటే, సపోజ్ సో ఒక ఏరియా తీసుకోండి. ఒక ఏరియా తీసుకుంటే మీరు సో ఇక్కడ సపోజ్ డీర్స్ ఉన్నాయనుకోండి. సో మోస్ట్ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఈ ప్రాంతాలలో డీర్స్ ఉన్నాయి అంటే జింకలు ఉన్నాయి. సో ఇక్కడ జింకలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి. జింకలు ఎక్కువ నెంబర్లో ఉన్నాయి. ఎక్కువ నెంబర్లో ఉంటే ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి గడ్డి ఉంటుంది కదా, గడ్డి ఏమవుతుంది, ఖచ్చితంగా దానికి కరువు అవుతుంది. దేనికి కరువు అవుతుంది? జింకకి. సో గడ్డి అనేది అవైలబిలిటీగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ స్పీసెస్ డామినెన్స్ ఉంది. సో జింకలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఆ విధంగా ఆ ప్రాంతంలో నివసించేటటువంటి జింకలు సో డామినెన్స్ పెరిగిపోయి సో అక్కడ గడ్డి లభించకుండా పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీన్నే మనము
సో స్పీషియస్ డామినాన్స్ అంటాం. సో అదేవిధంగా ఇక్కడ జింక కావచ్చు, లేదా సో ఇక్కడ సో స్పీషియస్ డామినాన్స్లో పీజియన్ అంటాం, పావురాలు అంటాం కదా. సో పీజియన్ కూడా సో అక్కడ అంటే సో ఈ ప్రాంతం కావచ్చు, సో నెక్స్ట్ ప్రాంతం కావచ్చు, ఇంకొక ప్రాంతం తీసుకుంటే సో ఆ ప్రాంతాలలో మనకు సో ఇక్కడ బ్లూ బార్ పీజియన్ అంటాం, బ్లూ బార్ పీజియన్. సో ఈ బ్లూ బార్ పీజియన్స్ ఉండడం వల్ల సో అక్కడ ఉండేటువంటి సో న్యాచురల్ పీజియన్స్ కానీ సో మనకు పిచ్చుకలు కానీ సో ఆ విధంగా వాటి మీద ప్రభావం పడేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక జాతి ఇంకొక జాతి మీద మనకు డామినాన్స్ అంటాం. ఒక జాతి సో ఆధిపత్యం చలాయించడాన్ని మనము స్పీషియస్ డామినాన్స్ అంటాం. సో ఇక్కడ ఒక జాతి అనేది సో ఇంకొక జాతి మీద సో మనకు ఆధిపత్యం చలాయించడాన్ని స్పీషియస్ డామినాన్స్ అంటాం. ఓకే, దీన్ని మనము స్పీషియస్ డామినాన్స్ అంటాం. సో ఇక్కడ మనము సో ఈ విధంగా చూసాం. సో నెక్స్ట్ ఎకో సిస్టమ్. సో ఈ ఫస్ట్ ఏం చూసాం, జెనెటిక్ బయోడైవర్సిటీ చూసాం. సో నెక్స్ట్ స్పీషియస్ బయోడైవర్సిటీ చూసాం. అదేవిధంగా ఇక్కడ ఎకో సిస్టమ్ బయోడైవర్సిటీ చూసాం. సో ఆల్రెడీ ఎకో సిస్టమ్ గురించి మాట్లాడడం. ఈ ఎకో సిస్టంలో సో మనకి సో ఇక్కడ టెరెస్ట్రియల్ ఉంటుంది, సో మనకి ఇక్కడ ఎయిర్, సో గాల్లో నివసించేటి, అదేవిధంగా ఆక్వాటిక్. సో వీటి గురించి చెప్పడం జరిగింది. అక్కడ నివసించేటటువంటి జీవుల్ని మనము సో ఎకో సిస్టమ్ అని చెప్తాం. ఓకే, సో స్పీసెస్ అంటే ఒక స్పీసెస్. సో స్పీసెస్ అంటే ఏంటి, ఒక జాతి అనే అర్థం. సో స్పీసెస్ డైవర్సిటీ అంటే సో ప్రపంచంలో ఉండేటువంటి సో డైవర్సిటీలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్పీసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో దాన్ని మనం స్పీసెస్ డైవర్సిటీ అంటాం. సో ఇక్కడ జెనెటిక్ బయోడైవర్సిటీ అంటే ఏంటంటే సో ప్రపంచంలో ఉండేటటువంటి జీవులు, అసలు ఇక్కడ జీన్ అనేది ఉండాలి అంటే సో ప్రపంచంలో ఇక్కడ జీన్ ఉండాలంటే ఖచ్చితంగా లైఫ్ ఉండాలి. సో ప్రపంచంలో ఉండేటటువంటి సో అన్ని జీవులను మనం తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెపరేట్ డిఎన్ఏ అనేది ఉండడం జరుగుతుంది. సో దట్ ఈస్ జెనెటిక్ బయోడైవర్సిటీ. జీన్ అంటే ఏంటి, సో ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం లో మనకు సో డిఎన్ఏ అనేది ఉండడం జరుగుతుంది. సో అది సో డైవర్సిటీ అంటే ఏంటి, ప్రపంచం అంతటితో పోల్చడం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సో వేరియబిలిటీ ఉంటుంది డిఎన్ఏలో అని ఇక్కడ చెప్తున్నాం. సో ఇక్కడ సో హియరార్కీ ఆఫ్ లైఫ్ లో మనకి సో 3 రకాలుగా చూసాం. జెనెటిక్ బయోడైవర్సిటీ, సో అదేవిధంగా స్పీసెస్ బయోడైవర్సిటీ, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ అనేది ఇక్కడ 3 రకాలుగా మనము చూడడం జరిగింది. ఓకే, 3 రకాలుగా మనము చూడడం జరిగింది. సో ఇక్కడ మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో జీన్స్ వల్ల సో వివిధ ప్రాంతాలలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి. సో మీరు సో ఆస్ట్రేలియాలో తీసుకుంటే ఒక డిఫరెంట్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి. సో ఇండియాలో తీసుకుంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి. సో వాళ్ళ ఫేస్లలో మనకి సో స్క్వేర్లో ఉండొచ్చు, రెక్టాంగిల్లో ఉండొచ్చు. సో ఆ విధంగా మనకు ఫేసెస్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో ఉండడానికి కారణమైన రీజన్ ఏంటంటే మీరు ఆన్సర్ చేయాలి. దట్ ఈస్ జీన్ అని. ఓకే, జెన్యూ అంటాం. జీన్ జెనెటిక్ బయోడైవర్సిటీగా చెప్తాం. ఓకే, ఇక్కడ మనము సో హియరార్కీ ఆఫ్ లైఫ్లో సో చూడడం జరిగింది. హియరార్కీ ఆఫ్ లైఫ్లో ఇక్కడ మనము చూడడం జరిగింది. సో ఒకటి జెనెటిక్ బయోడైవర్సిటీ, రెండోది స్పీసెస్ బయోడైవర్సిటీ, మూడోది ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ అని. సో ఇక్కడ కమ్యూనిటీని రిఫరెన్స్ చేసుకొని సో మనకి ఏంటి ఉన్నాయి, ఆల్ఫా, బీటా అండ్ గామా 3 రకాలుగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ 3 రకాలను చూసే ముందు సో ఒక చిన్న టాపిక్ ఉంది, సో దాన్ని చూసేద్దాం. సో ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా ఇవి తెలియాలంటే మనకు సో దానికి ముందు ఒక చిన్న టాపిక్ ఉంది. సో దాని గురించి తెలుసుకుందాం. సో కమ్యూనిటీ బేస్డ్ అయితే ఆల్ఫా, బీటా, గామా అనేటివి ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా. సో ఇక్కడ మనము చూసుకుంటే సో ఒకసారి సో ఆల్ఫా, బీటా, గామా గురించి చూద్దాం. సో కమ్యూనిటీ బేస్ చేసుకొని సో మనము సో ఆల్ఫా డైవర్సిటీ అంటే ఆల్ఫా అండ్ బీటా డైవర్సిటీ, అదేవిధంగా
గామా. బీటా అంటే బిఈటిఏ, బీటా డైవర్సిటీ. సెకండ్ ఏంటి? సో బీటా డైవర్సిటీ. థర్డ్ ఏంటి? గామా డైవర్సిటీ, దట్ ఈస్ గామా. సో ఇక్కడ 3 రకాలుగా ఉన్నాయి. సో ఈ విధంగా డివైడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే 1960లో కమ్యూనిటీ బేస్ చేసుకొని సో మనకు 3 రకాలుగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే సో 1960లో సో విట్ టేకర్ అనే పర్సన్ సో మనకు కమ్యూనిటీ బేస్ చేసుకొని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఆల్ఫా డైవర్సిటీ, బీటా డైవర్సిటీ అండ్ గామా డైవర్సిటీగా 3 రకాలుగా మనకు సో డివైడ్ చేయడం జరిగింది. సో అసలు ఇక్కడ ఆల్ఫా డైవర్సిటీ అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ఆల్ఫా, వాట్ ఈస్ ఆల్ఫా డైవర్సిటీ? సో ఇక్కడ సింపుల్ వర్డ్ గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ కమ్యూనిటీ డైవర్సిటీ, విత్ ఇన్ కమ్యూనిటీ డైవర్సిటీ. సో ఇక్కడ విత్ ఇన్ కమ్యూనిటీ డైవర్సిటీ అంటే సో ఇక్కడ డైవర్సిటీ ఆఫ్ స్పీసెస్, సో ఇక్కడ విత్ ఇన్ సేమ్ కమ్యూనిటీ ఆర్ హ్యాబిటాట్. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ విత్ ఇన్ సేమ్ కమ్యూనిటీ ఆర్ హ్యాబిటాట్ అనేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి, యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. విత్ ఇన్ కమ్యూనిటీ ఒక సమూహము, సో డైవర్సిటీ ఆఫ్ స్పీసెస్, ఓకే, ఆల్ఫా అనేది చూస్తుంది. సో ఇక్కడ విత్ ఇన్ సేమ్ కమ్యూనిటీ అంటున్నాడు అంటే ఒక ప్రాంతంలోనే మాత్రమే తీసుకోవాలి. ఆల్ఫా అంటే ఒకే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏంటి, ఇది ఒక గ్రాస్ ల్యాండ్ అనుకోండి, గ్రాస్ ల్యాండ్ అనుకోవచ్చు, లేదా రెయినీ ఫారెస్ట్ అనుకోవచ్చు. సో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి, లేదా డెజర్ట్ అయినా అనుకోండి. ఓకే, ఏదైనా డెజర్ట్ అయినా కూడా అనుకోండి. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఆల్ఫా అంటే ఒక ప్రాంతంలోనే ఉన్నటువంటి భిన్న రకాల జీవులు. సో చూద్దాం. సో ఇక్కడ గ్రాస్ ల్యాండ్ లో తీసుకుంటే, సపోజ్ గ్రాస్ ల్యాండ్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏ అనే జీవులు ఉన్నాయి, బి అనే జీవులు, సి డి ఈ, సో ఎఫ్ జి హెచ్ ఐ జే, సో కే ఎల్ ఎం. సో ఇన్ని రకాల మనకు జీవులు ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఏ అనే జీవి, బి అనే జీవి, సో సి అనే జీవి, సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? ఇదంతా ఒక గ్రాస్ ల్యాండ్ మాత్రమే తీసుకుంటున్నాం, బాగా అర్థం చేసుకోవాలి. సో ఒకే ఒక సో గ్రాస్ ల్యాండ్ మాత్రమే తీసుకుంటున్నాము. గడ్డి భూములు అంటాం, పాస్ట్యూర్ ల్యాండ్స్ అంటాం. ఆ పాస్ట్యూర్ ల్యాండ్ లో నివసించేటటువంటి కొన్ని జీవులు మాత్రమే తీసుకుంటున్నాం. అర్థమైందా? సో విత్ ఇన్ సేమ్ కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీలోనే డైవర్సిటీ ఆఫ్ స్పీసెస్, ఒక కమ్యూనిటీలోనే భిన్న రకాల జాతులు. ఆల్ఫా డైవర్సిటీ అంటే విత్ ఇన్ సేమ్ కమ్యూనిటీ. ఇదంతా ఒక కమ్యూనిటీ అనుకోండి, ఇదంతా ఒక కమ్యూనిటీ, మొత్తం ఇదంతా ఒక కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో భిన్న రకాల జీవులు ఉంటాయి కదా. సో గడ్డి భూములు మనం తీసుకుంటే సో కేవలం ఒకే రకమైన జీవులు నివసిస్తుంటాయి గడ్డి భూములలో. సో మనకు గడ్డి భూములలో సో మనకు ఆవులు మేస్తుంటాయి, సో ఎనుములు మేస్తుంటాయి, సో అందులో మనకు గ్రాస్ హోపర్స్ ఉంటాయి, సో ఇన్సెక్ట్స్ ఉంటాయి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అక్కడ మనము వాటిని సో ఏబిసిలలో మనకు అక్కడ ఉండేటువంటి స్పీసెస్ ని ఒక 13 రకాలు తీసుకున్నాం అప్ టు ఎం. ఓకే, ఒక కమ్యూనిటీలో వివిధ రకాలుగా ఉండేటువంటి స్పీసెస్ ని మనము ఆల్ఫా అని చెప్తాం. ఓకే, ఇప్పుడు బీటా చూద్దాం. ఆల్ఫా చూసాం, ఇప్పుడు బీటా డైవర్సిటీ. సో ఇక్కడ మనం తీసుకుంటే బిట్వీన్ కమ్యూనిటీ డైవర్సిటీ, బిట్వీన్ దేనికి ఉపయోగిస్తాం, బిట్వీన్ టూ అని, ఓకే, బిట్వీన్ టూ అని. సో ఇక్కడ టూ హ్యాబిటాట్స్ లేదా కమ్యూనిటీస్ అంటాం. అక్కడేమని చెప్పాం, అక్కడేం చెప్పడం జరిగింది, ఒకే హ్యాబిటాట్ ఒకే కమ్యూనిటీ అని చెప్పామా ఆల్ఫాలో. ఇక్కడేమని చెప్తున్నాం,
సో 2 హ్యాబిటాట్స్ అని చెప్తున్నాం విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్. ఓకే, ఇప్పుడు సింపుల్గా చూద్దాం. 2 రకాల కమ్యూనిటీలు అంటున్నాడు. ఒకటి ఆల్రెడీ గ్రాస్ ల్యాండ్ అనేది చూసాం, గ్రాస్ ల్యాండ్. నెక్స్ట్ రెయినీ ఫారెస్ట్ చూద్దాం. రెయినీ ఫారెస్ట్ ఒకటేం చూస్తున్నాం, గ్రాస్ ల్యాండ్. ఆల్రెడీ ఏమున్నాయి గ్రాస్ ల్యాండ్ లో? సో ABCDEFGHIJKLM ఇంతవరకు మనకు ఉండడం జరిగింది. ఓకే, ఈ 13 రకాల జీవులు గ్రాస్ ల్యాండ్ లో ఉన్నాయి. సో ఒక్కటే తీసుకుంటే దాన్ని ఆల్ఫా అన్నాం. సో రెండు కమ్యూనిటీస్ మధ్య డిఫరెంట్ స్పీసెస్ ఉంటే దాన్ని మనము సో బీటా అంటున్నాం. సో ఇక్కడ మనకు LMNOPQR, సో ఇక్కడ STU. సో ఇక్కడ మనం చూసుకుంటే సో బీటా డైవర్సిటీలో సో మనకి ఇక్కడ సో గ్రాస్ ల్యాండ్ ఒకటి ఉంది, సో రెయినీ ఫారెస్ట్ ఒకటి ఉంది. అర్థమైంది కదా? ఇప్పుడు బీటా అంటే 2 రకాల కమ్యూనిటీస్ ఉండాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే సో గ్రాస్ ల్యాండ్ లో ఉన్నటువంటి కొన్ని జీవులు సో మనకు రెయినీ ఫారెస్ట్ లో కూడా ఉండొచ్చు. సో గ్రాస్ ల్యాండ్ లో మనకు డీర్స్ ఉంటాయి, సో జింకలు ఉంటాయి. రెయినీ ఫారెస్ట్ లో కూడా జింకలు ఉండేదానికి అవకాశం ఉంది కదా. అందుకే ఇక్కడ LM అనేది సో కామన్ గా పెట్టడం జరిగింది. ఫైనల్ గా ఎందుకు పెట్టానో మీకే అర్థమవుతుంది. బీటా అంటే ఏంటి? 2 రకాల కమ్యూనిటీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉండటాన్ని మనము సో బీటా అని చెప్తాం. ఆల్ఫా అంటే ఒక కమ్యూనిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్. సో బీటాలో సో 2 కమ్యూనిటీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్, దట్ ఈస్ బీటా. ఇప్పుడు గామా చూద్దాం. గామా డైవర్సిటీ. సో ఇక్కడ సో డైవర్సిటీ ఆఫ్ హ్యాబిటాట్స్. సో ఇక్కడ డైవర్సిటీ ఆఫ్ హ్యాబిటాట్స్ సో ఓవర్ ద హోల్ జియోగ్రాఫికల్ ఏరియా. సో ఇక్కడ మనము ఆల్ఫా అంటే ఏం తీసుకున్నాం? గ్రాస్ ల్యాండ్ మాత్రమే తీసుకున్నాం. బీటా అంటే గ్రాస్ ల్యాండ్ తీసుకున్నాం, అదేవిధంగా రెయినీ ఫారెస్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ మొత్తం జియోగ్రాఫికల్ ఏరియా అంటే సో మొత్తము మనకు సో లివింగ్ థింగ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ జియోగ్రాఫికల్ ఏరియా అంతా తీసుకుంటాం. సో ఆ విధంగా మనము సో 3 రకాలుగా తీసుకున్నాం. ఒకటి ఆల్రెడీ చెప్పడం జరిగింది, గ్రాస్ ల్యాండ్ అని చెప్పాను. అదేవిధంగా సో గ్రాస్ ల్యాండ్ తర్వాత మనకి ఇక్కడ ఉండేటువంటిది ఏంటి? రెయినీ ఫారెస్టే కదా. రెయినీ ఫారెస్ట్ తో పాటు ఒకటి థర్డ్ది మనం ఇక్కడ సో డెజర్ట్ తీసుకున్నాం. డెజర్ట్. ఒక్కదాని మధ్య కంపారిజన్, ఒక కమ్యూనిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉంటే ఆల్ఫా, 2 కమ్యూనిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉంటే బీటా. సో మనం మొత్తం జియోగ్రఫికల్ ఏరియాలో 3 రకాలుగా తీసుకున్నాం, దట్ ఈస్ గామాగా చెప్తాం. ABCDEFGHIJKLM ఇక్కడ ఉండేటువంటి ఏబిసిడీలు కాదు, అవి ఒక జీవులుగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ LMNOPQR STU వర్క్ కదా చెప్పింది మనము. ఓకే, ఇక్కడ డెజర్ట్ చూస్తున్నాం. సో UVW సో XYZ. సో ఈ విధంగా ఉండటాన్ని మనము సో గామాగా చెప్పడం జరిగింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్ జియోగ్రఫికల్ ఏరియాలో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పాము? సో ఈ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. ఓన్లీ గ్రాస్ ల్యాండ్ అంటే ఏమని చెప్పాను? ఆల్ఫా. ఓన్లీ రెయినీ ఫారెస్ట్ అన్నా ఆల్ఫానే. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ గ్రాస్ ల్యాండ్ అన్న ఆల్ఫానే, ఓన్లీ రెయినీ ఫారెస్ట్ అన్న ఆల్ఫానే, ఓన్లీ డెజర్ట్ అన్న ఆల్ఫానే. అర్థమైందా? ఒక్కదాన్ని తీసుకుంటూ వెళ్తే దాన్ని మనం ఆల్ఫా అంటాం. సో ఇక్కడ మనకు ఉండేటటువంటి ఏంటి? ఓన్లీ గ్రాస్ ల్యాండ్ లో ఉండేటటువంటి ఏంటి? సో గ్రాస్ ల్యాండ్ తీసుకుంటే సో ఇక్కడ 13 ఉన్నాయి.
సో గ్రాస్ ల్యాండ్ యొక్క ఆల్ఫా ఎంత అంటే 13 అని ఆన్సర్ చేయాలి. గ్రాస్ ల్యాండ్ యొక్క ఆల్ఫా ఎంత అంటే 13 అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఓన్లీ రెయిన్ ఫారెస్ట్ యొక్క ఆల్ఫా ఎంత అంటే ఆన్సర్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఓన్లీ రెయినీ ఫారెస్ట్ యొక్క ఆల్ఫా ఎంత అంటే 10 అని ఆన్సర్ చేయాలి. ఓన్లీ డెజర్ట్ ఆల్ఫా ఎంత అంటే ఆన్సర్ చేయాలి 1 2 3 4 5 6 అని. ఓకే, 6 అని ఆన్సర్ చేయాలి. ఓకే, ఈ మూడు కూడా సో మనకు సెపరేట్ గా ఉండడం జరిగింది. అంటే సో ఇదొక కమ్యూనిటీ, ఇదొక కమ్యూనిటీ, ఇదొక కమ్యూనిటీ. సో మూడు కలపకూడదు ఆల్ఫాలో. సో గ్రాస్ ల్యాండ్ సపరేటే, సో రెయినీ ఫారెస్ట్ సపరేటే, డెజర్ట్ కూడా సపరేటే. సో గ్రాస్ ల్యాండ్ యొక్క ఆల్ఫా ఎంత అంటే మీరు 13 అని ఆన్సర్ చేయాలి. రెయిన్ ఫారెస్ట్ ఆల్ఫా ఎంత అంటే 10 అని ఆన్సర్ చేయాలి. సో డెజర్ట్ యొక్క ఆల్ఫా ఎంత అంటే 6 అని ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఆల్ఫా అయింది కదా, సో ఆల్ఫా అయిపోయింది కదా. ఇప్పుడు బీటా చూద్దాం. బీటాని కంపేర్ చేసేటప్పుడు ఏ విధంగా చూడాలి? సో ఇక్కడ 3 రకాలుగా వస్తాయి కదా, బిట్వీన్ 2, రెండు దాంట్ల మధ్య ఏంటండి? గ్రాస్ ల్యాండ్ ఒకటి, నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్ ఒకటి. సో బీటాలో చూస్తున్నాం గ్రాస్ ల్యాండ్, రెయినీ ఫారెస్ట్ ఒకటి. సో కామన్ గా ఉండేటి నాట్ కౌంట్, కౌంట్ చేయకూడదు బీటాలో, కౌంట్ చేయకూడదు. ఓకే, ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాము? 13 కదా. రెయినీ ఫారెస్ట్ లో 10 ఉన్నాయి. బాగా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్. సో ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ లో 13 ఉన్నాయి, సో రెయినీ ఫారెస్ట్ లో 10 ఉన్నాయి. సో ఈ రెండుని కలపాలి కదా, ఈ రెండుని కలిపితే ఎంత? 23. కానీ నేను ఏమని చెప్పాను? కామన్ గా ఉండేటి రెండు తీసేయాలి, అవి కౌంట్ చేయకూడదు. కామన్ గా ఉండేటివి కౌంట్ చేయకూడదు, కామన్ గా ఉంటే అవి మనము కౌంట్ చేయకూడదు. అర్థమైందా? సో ఇక్కడ మనం తీసుకుంటే ఎల్ఎం కామన్ ఉందా? ఉంది. ఇక్కడ ఒక ఎల్ఎం కామన్ గా ఉందా? ఉంది. సో మొత్తం ఎన్ని తీసేయాలి? 4 తీసేయాలి. ఇందులో 2 కామన్ గా ఉన్నాయి, ఇందులో 2 కామన్ గా ఉన్నాయి. సో ఇక్కడ 11, ఇక్కడ 9, మొత్తం ఎన్ని? 19 అని ఆన్సర్ చేయాలి, నాట్ 23. సో 2 హ్యాబిటాట్స్ లేదా 2 కమ్యూనిటీస్ మధ్య మనము కంపారిజన్ చూసేటప్పుడు సో రెండింటిని కలపాలి, కానీ 2 దాంట్లో ఉన్నటువంటి సేమ్ కామన్ గా ఉన్నటువంటి జీవులను తీసేయాలి. దట్ ఈస్ బీటా. కామన్ గా ఉండేటువంటివి మనము తీసేయాలి, దట్ ఈస్ బీటా. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనము సో రెయినీ ఫారెస్ట్ మధ్య, అదే విధంగా డెజర్ట్ మధ్య ఒకసారి చూద్దాం. సో ఇక్కడ రెయినీ ఫారెస్ట్కి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. రెయినీ ఫారెస్ట్కి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. డెజర్ట్కి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. డెజర్ట్కి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో రెండుని కలపాలా? 2 కలపకూడదు డైరెక్ట్ గా. సో కామన్ గా ఉండేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో రెయినీ ఫారెస్ట్ కి డెజర్ట్ కి కంపారిజన్ చూస్తే సో యు అనేది కామన్ గా ఉంది, ఇక్కడ కూడా యు అనేది కామన్ గా ఉంది. అంటే సో రెయినీ ఫారెస్ట్ లోంచి ఒకటి తీసేయాలి, సో డెజర్ట్ లోంచి కూడా ఒకటి తీసేయాలి. సో ఇక్కడ 9 5 అనేది ఇక్కడ 14 గా తీసుకుంటాం బీటా అనేది. ఓకే, సో నెక్స్ట్ సో రెండింటి మధ్య కంపారిజన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉండేటువంటిది ఏంటి మనకు రిమైనింగ్? సో ఇక్కడ మనం తీసుకుంటే గ్రాస్ ల్యాండ్ ఒకటి ఉంది, ఫైనల్ గా మిగిలింది ఏంటి? గ్రాస్ ల్యాండ్ అండ్ డెజర్ట్. గ్రాస్ ల్యాండ్ ఎంత అండి? ఇక్కడ గ్రాస్ ల్యాండ్ ఎంత? 13, డెజర్ట్ ఎంత? 6. ఇప్పుడు బీటా చూసేటప్పుడు 2 కామన్ గా ఉంటే తీసేయాలి కదా. ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ అండ్ డెజర్ట్ చూద్దాం. ఇక్కడ గ్రాస్ ల్యాండ్ ఉంది, సో ఏ నుంచి ఎం వరకు ఉన్నాయి? 13 ఉన్నాయి. ఇక్కడ సో 10 ఉన్నాయి, జనరల్ గా 10 ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 6 ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసేటప్పుడు సో
గ్రాస్ ల్యాండ్కి డెజర్ట్కి ఇప్పుడు చూస్తున్నాం, గ్రాస్ ల్యాండ్కి మరియు డెజర్ట్కి చూస్తున్నాం. సో ఇక్కడ కామన్గా ఉన్నాయా? కామన్గా లేవు. కామన్గా లేకపోతే డైరెక్ట్గా మనము వేసేయచ్చు. సో బీటా యొక్క గ్రాస్ ల్యాండ్ అదేవిధంగా డెజర్ట్ యొక్క వాల్యూ ఎంత అంటే డైరెక్ట్గా 19 అని వేయచ్చు. ఎందుకంటే డెజర్ట్కు గ్రాస్ ల్యాండ్స్కి మనకు కామన్ పాయింట్స్ లేవు. సో దీన్నే మనము బీటా అని చెప్తాం. ఓకే. సో రెండింటి మధ్య చూసేటప్పుడు ఖచ్చితంగా కామన్గా ఉండేటి కంప్లీట్గా తీసేయాలి. కామన్గా ఉన్నటువంటి జీవులను కంప్లీట్గా తీసేయాలి. అప్పుడే మనకు బీటా అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా ఉండేది ఏంటి? గామా. సో ఇక్కడ మనము చూసుకుంటే ఫైనల్గా గామా అనేది ఉంది. సో ఈ గామాని చూస్తే ఇప్పుడు టోటల్గా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం బీటాలు ఏం చూసాం? రెండింటిలో కామన్గా ఉంటే బోత్ డిలీటెడ్. సో రెండింటిలో కామన్గా ఉంటే మనము వాటిని తీసేయడం జరిగింది. కానీ ఇక్కడ గామాలో ఉంటే సో డబుల్ టైం కౌంట్ చేయకూడదు, అంతే. డబుల్ టైం నాట్ కౌంట్ అనేది ఇక్కడ పాయింట్. సో ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్లో ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. గ్రాస్ ల్యాండ్స్లో ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. సో ఇక్కడ రెయినీ ఫారెస్ట్లో తీసుకుంటే 10 ఉన్నాయి. సో ఫైనల్గా ఇక్కడ డెజర్ట్లో తీసుకుంటే 6 ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో ఇక్కడ గ్రాస్ ల్యాండ్కి అదేవిధంగా సో రెయినీ ఫారెస్ట్కి డెజర్ట్కి 3 మధ్య కంపారిజన్ తీసుకుంటే మనము గామాగా పిలుస్తాం. ఓకే. ఇక్కడ ఎల్ఎం కామన్గా ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఎల్ఎం కామన్గా ఉన్నాయి కదా. డబుల్ టైం కౌంట్ చేయకూడదు అని చెప్పాను గామాలో. అంటే ఇక్కడ ఎల్ఎం అనేది తీసుకోకూడదు. ఓకే. ఇక్కడ 2 చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం గామా గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ కామన్గా ఉన్నాయి కదా యూయు అని. సో -1 తీసేయాలి. మొత్తం ఎన్ని తీసేయాలి? 3 తీసేయాలి. సో గామాలో డబుల్ టైం కౌంట్ చేయకూడదు. ఓకే. ఇక్కడ 13. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఎల్ఎం కౌంటెడ్ కదా. సో కౌంట్ అయ్యాయి కాబట్టి ఈ రెండింటిని తీసేస్తాం. సో మిగతా 8ని తీసుకుంటాం. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 6 ఉన్నాయి కదా. ఇక్కడ యూయు ఆల్రెడీ కామన్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ సో 5 తీసుకుంటాం. ఓకే. మొత్తం ఎన్ని అవుతాయి? 26 అవుతాయి. దట్ ఈస్ గామా. మొత్తం వాటిని తీసుకుంటాం. సో ఇక్కడ ఎన్ని తీసేయాలి? ఇక్కడ ఎల్ఎం అనేది కామన్గా ఉంది కదా. ఎల్ఎం అనేది సో మనకి ఇక్కడ కామన్గా ఉన్నాయి కాబట్టి సో 2 తీసేయాలి. 2 తీసేస్తే ఎంత? ఇక్కడ ఎల్ఎం అనేది కామన్గా ఉన్నాయి కదా 10లో కూడా. సో రెయినీ ఫారెస్ట్లో ఎల్ఎం అనేది కామన్గా ఉన్నాయి కదా. కామన్గా ఉన్నాయి కాబట్టి సో -2 తీసేస్తాం. ఎన్ని అవుతాయి? 8 అవుతాయి. సో ఇక్కడ రెయినీ ఫారెస్ట్లో అదేవిధంగా డెజర్ట్లో తీసుకుంటే యూ అనేది కామన్గా ఉంది కదా. -1 తీసేయాలి. అప్పుడు ఎన్ని అవుతాయి? 5 అవుతాయి. ఓకే. మొత్తము 26 అవుతాయి. ఈ విధంగా చేస్తాం సింపుల్గా. ఇప్పుడు సో ఆల్ఫా అంటే ఓన్లీ గ్రాస్ ల్యాండే తీసుకోవాలి, ఓన్లీ రెయినీ ఫారెస్టే తీసుకోవాలి, ఓన్లీ డెజర్టే తీసుకోవాలి. ఇందులో ఎన్ని ఉంటే అది గ్రాస్ ల్యాండ్. సో రెయినీ ఫారెస్ట్లో ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాలి. సో డెజర్ట్లో ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాలి. దాన్ని మనం ఆల్ఫా అంటాము. సో ఒక భౌగోళిక ప్రాంతంలో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ని ఆల్ఫా అంటాం. ఓకే. సో నెక్స్ట్ బీటా. ఇక్కడ సో రెయినీ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ గ్రాస్ ల్యాండ్ ఉంది, రెయినీ ఫారెస్ట్ ఉంది. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో రెండింటి మధ్య కంపారిజన్ అంటే 2 కమ్యూనిటీస్ మధ్య డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ అనేటి కంపారిజన్ మనం బీటా అంటాం. సో రెండు దాంట్లో కామన్గా ఉండేటి సో టోటల్గా సో కట్ చేయాలి. టోటల్గా ఆ జీవులను తీసేయాలి. అప్పుడు మనకు సో బీటా వాల్యూ వస్తుంది. కానీ గామాలో అయితే సో కామన్గా ఉండేటి కౌంటే కానీ నాట్ డబుల్ టైం. ఇదే మనకు ఆల్ఫా బీటా గామా అనేది సింబల్గా చెప్పడం జరిగింది. ఆల్ఫా బీటా గామా అంటే ఆల్ఫా అంటే సో ఒక భౌగోళిక అంటే ఒక కమ్యూనిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్. బీటా అంటే
రెండు కమ్యూనిటీలలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ కానీ కామన్ గా ఉండేటి మొత్తం తీసేయాలి, దట్ ఈస్ బీటా. గామా అంటే సో మొత్తం తీసుకోవాలి కానీ సో కామన్ గా ఉండేటి డబుల్ కౌంట్ చేయకూడదు, దట్ ఈస్ గామా. ఓకే, ఈ విధంగా మనకు విట్టేకర్ గారు మనకు సో కమ్యూనిటీని బేస్ చేసుకొని ఆల్ఫా బీటా గామాగా మనకు సో పేర్లు పెట్టడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డిస్కస్డ్. సో చాలా సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సో జెనెటిక్, సో మీకు సో హియరార్కీ ఆఫ్ లైఫ్ బేస్ చేసుకొని సో జెనెటిక్ డైవర్సిటీ, స్పీసెస్ డైవర్సిటీ, సో అదేవిధంగా ఎకో సిస్టమ్ డైవర్సిటీ అనేటి 3 రకాలుగా చెప్పాను. సో అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సో మనకు కమ్యూనిటీని బేస్ చేసుకొని 3 రకాలుగా 1960లో విట్టేకర్ గారు మనకు చెప్పడం జరిగింది, దట్ ఈస్ ఆల్ఫా. సో ఒక కమ్యూనిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్. సో ఒక కమ్యూనిటీ అంటే ఏంటి, ఒక గ్రాస్ ల్యాండ్ తీసుకోండి, ఒక అడవి తీసుకోండి, సో డెజర్ట్ తీసుకోండి, అంటే కేవలం ఒకే ఒక్క గ్రాస్ ల్యాండ్ లోనే భిన్న రకాల జీవులు ఉంటే దట్ ఈస్ ఆల్ఫా. సో బీటా అంటే ఏంటంటే సో 2 రకాలు తీసుకుంటాం, సో అడవిని తీసుకుంటాం, అదేవిధంగా గ్రాస్ ల్యాండ్ తీసుకుంటాం. సో 2 దాంట్లో అనిమల్స్ ఉంటాయి కదా, ఆ 2 దాంట్లో ఉండే అనిమల్స్ అన్నిటిని తీసుకుంటాం కానీ సో 2 దాంట్లో కామన్ గా ఉండే అనిమల్స్ మాత్రం తీసేస్తాము, దట్ ఈస్ బీటా. సో ఫైనల్ గా గామా అంటే సో అన్ని రకాల సో డైవర్సిటీని తీసుకుంటాం కానీ సో సో ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ లో ఉంటాయి, సో అదేవిధంగా మనకి సో రెయినీ ఫారెస్ట్ లో ఉంటాయి, డెజర్ట్ లో ఉంటాయి, సో అన్నిట్లలో జీవులు ఉంటాయి, అయితే సో కామన్ గా ఉంటాయి కదా, ఆ కామన్ గా ఉండేటి సో డబుల్ కౌంట్ అనేది చెయ్యం, గామాలో డబుల్ కౌంట్ చెయ్యము, దట్ ఈస్ గామా డైవర్సిటీగా చెప్తాం. ఇప్పుడు సో అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సో బయోడైవర్సిటీ హాట్స్పాట్, బయోడైవర్సిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇక్కడ హాట్స్పాట్ అంటే ఏంటంటే అర్థం, హాట్స్పాట్ అంటే సో ఒక జంతువు కానీ ఒక మొక్క కానీ సో దట్ ఈస్ ఇన్ డేంజర్, అంటే అంతరించిపోయేదానికి దగ్గరలో ఉందని అర్థం, విచ్ ఈస్ నియర్ టు కొలాప్స్. అంటే ఒక జీవి కానీ సో ఫ్లోరా అండ్ ఫన్నా అంటాం, అవి అంతరించిపోయేదానికి దశలో ఉన్నప్పుడు మనం వాటిని సో హాట్స్పాట్ అంటాం. సో దానికి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, డేంజర్డ్ అని సో ఆ విధంగా పేర్లు కూడా పెడతారు. సో హాట్స్పాట్ అంటే ఒక జీవికి ఫ్యూచర్ లో ముప్పు ఉంది అని అర్థం. అంటే సో ఇక్కడ హాట్స్పాట్ అంటే డెఫినేషన్ చూద్దాం. రీజియన్స్ విత్ ఏ హై కాన్సంట్రేషన్, regions with a high concentration of endemic species and a significant loss of original habitat. సో రీజియన్స్ విత్ ఏ హై కాన్సంట్రేషన్ ఎండమిక్ స్పీసెస్, ఒక ప్రాంతంలో తీసుకుంటే సింపుల్ గా చూద్దాం. సో ఇంతకు ముందు సో ఫారెస్ట్ అనేది ఈ విధంగా ఉంది, ఎగ్జాంపుల్ మాత్రమే సింపుల్ గా అర్థమయ్యేదానికి. ఫారెస్ట్ అనేది ఈ విధంగా ఉంది, ఓకే, ఫారెస్ట్ అనేది ఈ విధంగా ఉంది, దాన్ని మనము ఒరిజినల్ హ్యాబిటాట్ అంటాం, బాగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఫారెస్ట్ అంటే ఒరిజినల్ హ్యాబిటాట్ అని గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ హ్యాబిటాట్. సో ఇక్కడ జీవులు ఉన్నాయి, ఇక్కడ అన్ని జీవులు ఉన్నాయి. సో ఇనీషియల్ గా బాగానే ఉంది ఇక్కడ ఫారెస్ట్ లో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీవులు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీవులు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇదే ఫారెస్ట్ ఇంత అయిపోయింది, ఇదే ఫారెస్ట్ స్మాల్ సైజ్ లో అయిపోయింది. ఒరిజినల్ హ్యాబిటాట్ ఏమైంది, లాస్ అయింది, లాస్. ఒరిజినల్ హ్యాబిటాట్ ఏమైంది, ఫారెస్ట్ ఏమైంది, ఫారెస్ట్ సైజ్ ఏమైంది, తగ్గిపోయింది. కానీ జీవులు మాత్రం అట్లనే ఉన్నాయి, జీవులు మాత్రం అట్లనే ఉన్నాయి. అర్థమైందా? రీజియన్స్ విత్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎండమిక్ స్పీసెస్, ఎండమిక్ స్పీసెస్ ఇందులో ఉన్నటువంటి జీవులు ఇందులో కూడా ఉన్నాయి, తక్కువ ల్యాండ్ అయినప్పటికీ ఇందులో ఉన్నటువంటి జీవులు ఇందులో కూడా ఉన్నాయి, కానీ సో దాని యొక్క ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది దెబ్బతినింది. సో ఫారెస్ట్ 10 కిలోమీటర్స్ ఉండేది 5 కిలోమీటర్స్ కి రావడం జరిగింది. అదే ఇక్కడ మనము లాస్ ఆఫ్ ఒరిజినల్ హ్యాబిటాట్, ఎందుకంటే
సో ఫారెస్ట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సో ఫారెస్ట్ చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్ అన్ని సో మనకు అగ్రికల్చరల్ ల్యాండ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. అర్థమైందా? సో ఇక్కడ మనకు ఫారెస్ట్ లో ఉండే అనిమల్స్ ఎందుకు అగ్రికల్చరల్ లేక వస్తాయి? జనరల్లీ ఫారెస్ట్ లో ఉండేటటువంటి అనిమల్స్ ఎందుకు అగ్రికల్చర్ లేక వస్తాయి అంటే సో అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేటి సో ఎక్కువగా మనకు అడవులు నరకడం ద్వారా సో రావడం జరుగుతుంది ఆ ఏరియాలలో. సో ఎప్పుడైతే సో అగ్రికల్చరల్ ఫార్మర్స్ ఆ విధంగా చేసుకుంటూ పోవడం వల్ల ఎప్పుడైతే అడవిలోకి వెళ్తారో సో మానవులే అడవిలోకి వెళ్ళడం వల్ల మనమే తన ఆవాసాలను దెబ్బతీయడం వల్లనే సో ఈ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ హాట్ స్పాట్. అంటే సో సాధారణంగా ఉండే ప్లేస్ మాత్రం దెబ్బతింటుంది కానీ సో జీవులు మాత్రం అదే విధంగా ఉన్నాయి అని చెప్పడాన్ని హాట్ స్పాట్ అంట. అర్థమైందా? రీజన్స్ విత్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎండమిక్ స్పీసెస్, స్థానిక జాతులు అంటాం. ఎండమిక్ అంటే స్థానిక జాతులు. స్థానిక జాతులు అనేటి హై కాన్సన్ట్రేషన్ లో ఉన్నాయి. సో రీజన్స్ విత్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎండమిక్ స్పీసెస్, స్పీసెస్ మాత్రం చాలా ఉన్నాయి కానీ ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది దెబ్బతింటూ ఉంది అనే దాన్ని మనము హ్యాబిటాట్ అంటాం. సో ఇక్కడ ఒక స్థలంలో 10 ఎకరాల సపోజ్ 10 ఎకరాల స్థలంలో సో ఒక 1000 జీవులు పడతాయి అనుకోండి. ఒక 1000 అనిమల్స్ 1000 అనిమల్స్ అందులో నివసించడానికి సో ఈజీగా ఉందనుకోండి. సో ఈ హాట్ స్పాట్ అంటే ఏంటంటే అర్థము సో ఆ 10 ఎకరాలు అనేది సో 5 acres అయిపోయింది. సో అక్కడ 1000 నివసించేటి కూడా ఇక్కడ కూడా 1000 నివసిస్తాయి. సో కానీ లిమిటెడ్ స్పేస్ లో, దట్ ఈస్ బయోడైవర్సిటీ హాట్ స్పాట్. హాట్ స్పాట్ అంటే సో ఇక్కడ తన ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది పోతుంది కానీ జీవులు మాత్రం ఉంటాయి. సో తక్కువ భూమిలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ గా ఉండడాన్ని సో హాట్ స్పాట్ అంటాం. ముందే విధంగా ఉంది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో సో ఎక్కువ ల్యాండ్ లో సో మనకు ఎక్కువ జీవులు ఉన్నాయి, దట్ ఈస్ గుడ్ ఫర్ లైవ్. సో అది అక్కడ నివసించడానికి తన ఆవాసాలకు మంచిదే జీవులకి. కానీ హాట్ స్పాట్ వల్ల సో భూమి అనేది తగ్గిపోయింది, సో జీవులు నివసించేది ఎక్కువ అయిపోయినాయి. భూమి ఈజ్ ఈక్వల్ టు సో జీవులు, సో ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు అనిమల్స్ అనేది ముందు ఉండింది. హాట్ స్పాట్ ఏంటంటే సో ల్యాండ్ ఈజ్ లెస్ దాన్ అనిమల్స్. అనిమల్స్ అనే శాతం పెరిగిపోయింది, ల్యాండ్ శాతం అనేది తగ్గిపోయింది. దట్ ఈస్ కాల్డ్ సో మనకు లాస్ ఆఫ్ ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది చూస్తాం. ఓకే, సో ఇక్కడ ఒక హ్యాబిటాట్ అనాలి అంటే, ఇక్కడ హాట్ స్పాట్ అనాలి అంటే సో మనకు సో 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. 2 క్వాలిఫికేషన్స్. ఒక హాట్ స్పాట్ అనాలి అంటే, ఒక హాట్ స్పాట్ అనాలి అంటే సో మనకు 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో ఒక రీజియన్ అనేది టు క్వాలిఫై ఏ రీజియన్, టు క్వాలిఫై ఏ రీజియన్ సో మస్ట్ కంటైన్, ఖచ్చితంగా ఒక రీజన్ అనేది హాట్ స్పాట్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా సో ఇక్కడ మనకి సో 2 క్వాలిటీస్ ఉండాలి. 2 క్వాలిటీస్. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే అట్లీస్ట్ 1500 endemic species of plants. సో కనీసము సో 1500 స్థానిక జాతుల మొక్కలు ఆ ప్రాంతంలో ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? కనీసము సో 1500 సో స్థానిక జాతుల మొక్కలు ఆ ప్రాంతంలో ఉండాలి. ఆ మొక్కలు ఏంటంటే వాస్కులార్ ప్లాంట్స్. ఆ మొక్కల్ని వాస్కులార్ ప్లాంట్స్ లేదా సో ట్రాచియోపైట్స్ అంటాం. వాస్కులార్ ప్లాంట్స్ లేదా సో ట్రాచియోపైట్స్ అంటారు. సో వాటి గురించి కూడా చూద్దాం. సో సెకండ్ పాయింట్ ఏంటి? సో హ్యావ్ లాస్ట్ మోర్ దాన్ 70% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ హ్యాబిటాట్. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒరిజినల్ హ్యాబిటాట్. సో ఒరిజినల్ హ్యాబిటాట్ అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో 70% ఒరిజినల్ హ్యాబిటాట్, అక్కడ ఉన్నటువంటి సో నివాసం అనేది 70% అనేది లాస్ అయి ఉండాలి. సో దాన్ని మనము హాట్ స్పాట్ అంటాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? సో 1500 ఎండమిక్ స్పీసెస్, సో 1500 స్థానిక జాతులు ఆ ప్రాంతంలో ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి? సో ఆ ప్రాంతము 70% దెబ్బతిని ఉండాలి. సో ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే దాన్ని మనము హాట్ స్పాట్ అంటాం.
సో ఇక్కడ మనము సో ఇది సో ట్రాచియోపైట్స్ అనేది యూపీఎస్సి ప్రిలిమ్స్ లో సో అడగడం జరిగింది. ట్రాచియోపైట్స్ సో మనకు వాస్కులార్ ప్లాంట్స్ అనేది ఇవ్వకోకుండా సో వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ట్రాచియోపైట్స్ అనే క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఒకసారి వాస్కులార్ ప్లాంట్ అంటే ఏదో చూద్దాం. వాస్కులార్ ప్లాంట్స్ లేదా ట్రాచియోపైట్స్, వాస్కులార్ ప్లాంట్స్ అండ్ ట్రాచియోపైట్స్. సో ఇక్కడ వాస్కులార్ ప్లాంట్స్ అంటే సో జైలెం అండ్ పోలెం అనేవి రెండు ఉంటాయి. సో ఇది తెలుగులో మనము దారు అండ్ పోషక కణజలం అంటాం. సో ఒక ప్లాంట్ లో మనకు జైలెం అనేది ఏ పాత్ర పోషిస్తుంది, పోలెం అనేది ఏ పాత్ర పోషిస్తుందో సో ఆ రెండింటిని కలగలిపి మనము సో వాస్కులార్ ప్లాంట్స్ అంటాం. ఆ రెండింటిని కలగలిపి సో మనము వాస్కులార్ ప్లాంట్స్ లేదా ట్రాచియోపైట్స్ అంటాం. పైట్ అంటే ఏంటి? మొక్క. ట్రాచియో అంటే ద కాంబినేషన్ ఆఫ్ జైలెం అండ్ పోలెం అని చెప్తాం. సో ఇక్కడ ఒక మొక్కను తీసుకుంటే సో ఇక్కడ వాస్కులార్ ప్లాంట్స్ లేదా ట్రాచియోపైట్స్ అంటే ఏంటో చూస్తున్నాం. ద కాంబినేషన్ ఆఫ్ జైలెం అండ్ పోలెం. సో ఇది జైలెం అంటే ఏంటి, పోలెం అంటే ఏంటి ఒకసారి సింపుల్ గా చూద్దాం. సో ఒక ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇవి వేర్లు అనుకోండి. ఇవేంటి? వేర్లు అనుకోండి. సో ఇవి మొక్కలు అనుకోండి, అంటే సో చెట్టుకునేటువంటి సో ఆకులు అనుకోండి ఇవి. ఓకే, సో ఇవి ఆకులు అనుకోండి. సో ఇక్కడ జైలెం యొక్క వర్క్ ఏంటంటే జైలెం యొక్క వర్క్ ఏంటంటే సో ఇక్కడ వాటర్ ఉంటాయి కదా, H2O వాటర్ అనేది ఉంటుంది కదా. ఈ వాటర్ అనేది మొక్కకు అనేది అందించడమే. వాటర్ టు ద ప్లాంట్. జైలెం యొక్క ముఖ్య పని ఏంటి అంటే సో రూట్స్ ద్వారా సో వాటర్ అనేది ప్లాంట్కి అందించడమే జైలెం యొక్క పని. జైలెం యొక్క పని ఏంటి? సో వేర్ల ద్వారా వాటర్ ని ప్లాంట్కి అందించడమే మనకు సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. సో వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ జైలెం అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు ద ప్లాంట్ అంటే జైలెం అంటాం. సో దాన్ని మనం దారు అంటాం తెలుగులో. ఓకే, సో ఇక్కడ పోషక కణజాలం. పోషక అంటే ఏంటి అర్థం? న్యూట్రియంట్సే కదా, న్యూట్రియంట్స్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ ఏంటి? జైలెం అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. సో దట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ద వాటర్ ఫ్రమ్ రూట్స్ టు ద ప్లాంట్ అనేది జైలెం. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ మేడ్ త్రూ ఫోటోసింథసిస్ throughout the plant. సో ఇక్కడ జైలెం యొక్క పని ఏంటి? సో వేర్ల ద్వారా సో నీటిని మొక్కలకు అందించడానికి జైలెం అంటాం. వేర్ల ద్వారా సో మనకి వాటర్ ని సో ప్లాంట్ కి అందించడమే జైలెం అంటాం. సో పోలెం అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ ఆర్ న్యూట్రియంట్స్ సో గివింగ్ టు ద ప్లాంట్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని చెప్తున్నాం. ఫోటోసింథసిస్ అంటే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో మనకు వాతావరణంలో ఉండేటటువంటి CO2ని అదేవిధంగా వేర్ల ద్వారా సో మనకి వాటర్ ని తీసుకొని సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ద్వారా సో మనకు ఫుడ్ అనేది తయారు చేసుకుంటూ ఉంటుంది. సో దాన్ని మనం గ్లూకోజ్ అంటాం. సో గ్లూకోజ్ తయారు చేసుకున్న తర్వాత సో మనకు గాల్లోకి ఆక్సిజన్ అనేది వదులుతుంది. సో దాంతో పాటుగా మనకు వాటర్ వేపర్ కూడా అవ్వడం జరుగుతుంది. దాన్ని మనము వేపరైజేషన్ అంటాం. సో ఈ విధంగా
పోలేం అంటే మొక్క కావాల్సినటువంటి ఫుడ్ ను తయారు చేసుకునే ప్రాసెస్ నే ఫోలేం అంటాం. జైలేం అంటే మొక్కకు కావాల్సినటువంటి వాటర్ సో అందించేదే జైలేం అంటాం. ద కాంబినేషన్ ఆఫ్ జైలేం అండ్ ద పోలేం ఇస్ కాల్ ట్రాచియోపైడ్స్ లేదా వాస్కులర్ ప్లాంట్స్ అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద యూపీఎస్సి ప్రిలిమ్స్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్క ప్లాంట్ లో మనకు జైలేం పోలేం అనేటివి ఉండవు. ప్రతి ఒక్క ప్లాంట్ లో మనకు జైలేం పోలేం ఉండవు. వాటిని మనము నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటాం. నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటాం. ప్రతి ఒక్క మొక్కలో జైలేం పోలేం అనేటివి మనకు ఉండవు. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అనేది ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అనేది ఉండదు అంటే జైలేం ఉండదు. ఏ మొక్కలలో అయితే జైలేం ఉండదో దాన్ని మనము నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటాం, నాన్ ట్రాచియోపైడ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు అర్థమైందా? జైలేం అండ్ పోలేం రెండు ప్రక్రియలు జరుగుతూ ఉంటే దాన్ని మనము వాస్కులర్ ప్లాంట్స్ లేదా ట్రాచియోపైడ్స్ అంటాం. అది మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగాడు. సో ఇక్కడ నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటే సో జైలేం అనేది ఉండదు. సో దాన్ని మనము నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటాం. సో ఖచ్చితంగా మనకి సో ఫోలేం అనేది ఉంటుంది, ఎందుకంటే సన్లైట్ అనేది సో ప్రతి ఒక్క ముఖం మీద పడుతుంది కదా. సో మనకు సో పోలేం అనేది ఉంటుంది. సో జైలేం అనేది ఉండదు. జైలేం ఏ దాంతో అయితే ఉండదో దాన్ని మనము నాన్ వాస్కులర్ ప్లాంట్స్ గా చెప్తాం. నాన్ వాస్కులర్ ప్లాంట్స్ గా చెప్తాము. సో నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటే ఏంటంటే ఆల్గే మాస్ ప్లాంట్స్ అంటాం. దీన్ని మనము సో బ్రయోపైడ్స్ అంటాం. సో మాస్ ప్లాంట్స్ ని సో మనము సో బ్రయోపైడ్స్ అంటాం. దీన్ని మనము నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటాం. సో ఇక్కడ వాస్కులర్ ప్లాంట్స్ లో సో ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. వాస్కులర్ ప్లాంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఇది ఫెర్న్స్ అంటాం. సో నీటిలో పెరుగుతూ ఉంటుంది, ఫెర్న్ మొక్క అంటాం, ఫెర్న్. సో ఇది సీడ్ కాదు, ఫ్లవర్ కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ సీడ్, నాట్ ఫ్లవర్, నాట్ సీడ్ ఆర్ నాట్ ఫ్లవర్. ఇది కూడా మనకు ఫెర్న్ లో రావడం జరుగుతుంది, ఫెర్న్ మొక్క అంటారు. సో నెక్స్ట్ సో జిమ్నోస్పర్మ్ అంటాం. జిమ్నోస్పర్మ్స్ అనే మొక్కలు అంటే సో ఒక చెట్టుకు విత్తనాలు అనేటివి సో అవుట్ సైడ్ బయటే కనిపిస్తూ ఉంటాయి. బయట సైడ్ సో అవుట్ సైడ్ మనకు విత్తనాలు అనేవి కనిపిస్తూ ఉంటే దాన్ని జిమ్నోస్పర్మ్స్ అంటాము. సో విత్తనాలు అనేటివి సో ఫ్లవర్ లోపల ఉంటే దాన్ని మనము యాంజియోస్పర్మ్స్ అంటాం. ఇన్సైడ్ సీడ్ అనేది ఇన్సైడ్ ఉంటే దాన్ని యాంజియోస్పర్మ్స్ అంటాం. సీడ్ అనేది మనకు బయట కనిపిస్తూ ఉంటుంది, దాన్ని మనము సో జిమ్నోస్పర్మ్స్ గా చెప్తాం. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇక్కడ సో జనరల్ గా అవసరం లేదు, కానీ సో మనకు ఈ కాన్సెప్ట్ అనేది సో బయోడైవర్సిటీ హాట్స్పాట్ లో చెప్తున్నప్పుడు అవసరం లేదు, కానీ సో దీని మీదనే మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో వాస్కులర్ ప్లాంట్స్, ఇక్కడ ఎందుకు ఈ వాస్కులర్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేది సో మనకు గుర్తించాలి అంటే 2 పాయింట్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో హాట్స్పాట్ గా క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా 2 పాయింట్స్ కావాలి. ఆ 2 పాయింట్స్ అంటే ఏంటి? కనీసము ఆ ప్రాంతంలో 1500 స్థానిక మొక్కలు, 1500 ఎండమిక్ స్పీసెస్ అంటారు. ఎండమిక్ స్పీసెస్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ ఎండమిక్ స్పీసెస్, స్థానిక జాతులే, కానీ వాస్కులర్ ప్లాంట్స్ అనేవి ఉండాలి. వాస్కులర్ ప్లాంట్స్ అంటే ఏముండాలి? ఖచ్చితంగా జైలేం పోలేం అనేవి ఉండాలి. జైలేం అంటే మొక్కకు కావాల్సినటువంటి వాటర్ అనేటి రూట్స్ ద్వారా అందిస్తే దట్ ఈస్ జైలేం. సో పోలేం అంటే ఫోటోసింథసిస్ ద్వారా సో మనకు ఒక ప్లాంట్ మొత్తానికి ఫుడ్ అందిస్తూ ఉంటే దాన్నే మనము సో పోలేం గా చెప్తాం. ద కాంబినేషన్ ఆఫ్ పోలేం అండ్ ద జైలేం ఇస్ కాల్డ్ వాస్కులర్ ప్లాంట్స్. దాన్ని మనము సో ట్రాచియోపైడ్స్ అంటాం. సో ఇక్కడ నాన్ వాస్కులర్ ప్లాంట్ అంటే అర్థం ఏంటి? సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ లేదా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్, జైలేం అనేది లేకపోతే దాన్నే మనము సో నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటాం, నాన్ ట్రాచియోపైడ్స్ గా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనము సో వాస్కులర్ ప్లాంట్స్ లో ఏమేమి వస్తాయి అంటే సో ఫెర్న్ అనే మొక్క వస్తుంది, దట్ ఈస్ లీవ్డ్ ఇన్ ద సో మనకు వాటర్. సెకండ్ది సో జిమ్నోస్పర్మ్స్ అంటాం. సో ఇక్కడ జిమ్నోస్పర్మ్స్ అంటాం. సో విత్తనం అనేది సో ఆ చెట్టుకి బయటే కాస్తుంటుంది. సో యాంజియోస్పర్మ్ అంటే సో మనకు విత్తనం అనేది ఫ్లవర్ లోపల ఉండడం జరుగుతుంది. సో వీటిని మనము
సో వాస్కులర్ ప్లాంట్స్ గా పిలవడం జరుగుతుంది. సో అర్థమైందా? సో మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో మనకు దీని గురించి కూడా అడగడం జరిగింది క్వశ్చన్. సో మీకు యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్ చూస్తే సో మనకు ఒక హాట్స్పాట్ గా గుర్తించాలంటే సో క్వాలిఫికేషన్ ఏంటి, సో క్వాలిఫై కావాలంటే ఆ రీజియన్ లో ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి, 1500 ఎండమిక్ వాస్కులర్ ప్లాంట్స్ అనేవి ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్. ఈ క్వశ్చన్ కూడా ప్రిలిమ్స్ లో అడగడం జరిగింది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే హ్యావ్ లాస్ట్ మోర్ దెన్ 70%. సో ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ రూపంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒక 10 acres ఉంది, ఒక 10 acres ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సో ఇక్కడ ఒక 1000 animals నివసిస్తున్నాయి ఆ 10 acres లో. సో అదే ఇక్కడ 10 acres అనేది 5 acres అయిపోయింది. 10 acres అనేది 5 acres అయిపోయింది. కానీ జీవులు అనేవి అదే విధంగా ఉన్నాయి. అందుకే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎండమిక్ స్పీసెస్. సో హై కాన్సన్ట్రేషన్ లో ఉన్నాయి. సో స్థానిక జాతులేమో సో హై కాన్సన్ట్రేషన్ లో ఉన్నాయి, కానీ లాస్ ఆఫ్ ఒరిజినల్ హ్యాబిటాట్, సో ఆవాసం అనేది దెబ్బతిన్నింది. సో ఏ జీవికైతే ఆవాసం దెబ్బతిని ఉంటుందో దాన్ని మనము సో బయోడైవర్సిటీ హాట్స్పాట్ లేకి చేర్చవచ్చును. దట్ ఈస్ కాల్డ్ ఇక్కడ హాట్స్పాట్ అనేది చెప్తున్నా. జీవులేమో హై కాన్సన్ట్రేషన్ లోనే ఉన్నాయి, కానీ దాని ఆవాసం ఏమైంది, తగ్గిపోయింది. దాని యొక్క ఒరిజినల్ హ్యాబిటాట్ అంటాం. సో దాని నివసించే ప్రాంతం ఏమైంది, తగ్గిపోయింది. దాన్ని మనము బయోడైవర్సిటీ హాట్స్పాట్ గా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ చిన్న కాన్సెప్ట్ లోనే 2 క్వశ్చన్స్ మనకు సో చాలా సార్లు అనేది అడగడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు మాట్లాడుకున్న పాయింట్స్ ఏంటి, సో వాస్కులర్ ప్లాంట్స్ ఉండాలి. సో ఎగ్జైలేమ్ పోలేమ్ ఉంటే దాన్ని మనము వాస్కులర్ ప్లాంట్స్ అంటాం. నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అయితే ఎగ్జైలేమ్ అనేది ఉండదు అని చెప్పాం. సో ఇక్కడ బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఇక్కడ హాట్స్పాట్ అంటే ఏమని అర్థము, ఎమర్జెన్సీలో ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేయడం. హాట్స్పాట్ అంటే ఎమర్జెన్సీగా ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేయడమే, దాన్ని మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటాం. సో ఇక్కడ హాట్స్పాట్ అనేది ఓన్లీ టెరెస్ట్రియల్ అంటే సో భూమి మీద నివసించే దాని గురించి మాత్రమే సో మనకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ భూమి మీద అంటే టెరెస్ట్రియల్ అంటే ఓన్లీ టెరెస్ట్రియల్, భూమి మీద అని అర్థం. నాట్ ఇన్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఓకే, సో ఇక్కడ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరంటే సో ఇది కూడా మనకు అడగడం జరిగింది ఈ క్వశ్చన్ కూడా. సో ద కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్, కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ is given by ఎవరిచ్చారు అంటే సో నార్మన్ మేయర్స్ in 1988. నార్మన్ మేయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి ఈ క్వశ్చన్ కూడా సో అడగడం జరిగింది. హాట్స్పాట్ అనే పదాన్ని ఎవరు సూచించడం జరిగింది, ఎవరు అంటే సో నార్మన్ మేయర్స్ అని ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఈ హాట్స్పాట్ మీదనే మనకు 1988-89లో సో ద ఎన్విరాన్మెంట్ అనే ఆర్టికల్ ను రాశాడు. ద ఎన్విరాన్మెంట్ ఏంటిది, ఒక ఆర్టికల్ రాశాడు. సో నార్మన్ మేయర్స్ అనే పర్సన్. సో ఇక్కడ ఎప్పుడు 1988 అండ్ 89లో ద ఎన్విరాన్మెంట్ అనే ఆర్టికల్ ను రచించడం జరిగింది. సో ఈ 1990లో సో దిస్ ఆర్టికల్ వాజ్ రివైజ్డ్. ఈ ఆర్టికల్ ని రివైజ్ చేయడం జరిగింది, మళ్ళీ రివైజ్ చేయడం జరిగింది. ద ఎన్విరాన్మెంట్ అనే ఆర్టికల్లో సో మనకు హాట్స్పాట్ అనే వర్డ్ ప్రస్తావన చేయడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు రివైజ్ చేశాడు అంటే 1990 అని మీరు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్పాను కదా, 10 acres అని 1000 animals అని. సో అవి 5 acres 1000 animals అని చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకు సో ఇనిషియల్ గా చూసుకుంటే సో 15.5% ఆఫ్ ల్యాండ్, మోస్ట్ ఇంపార్టెంట్, 15.5% ఆఫ్ ల్యాండ్ లో మనకు 80% ఆఫ్ బయోడైవర్సిటీ ఉండేది. సో ఇక్కడ ఇది ఒరిజినల్ హ్యాబిటాట్ అనుకోండి.
15.7 అనేది ఒరిజినల్ హ్యాబిటాట్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నాను. 15.7 అనేది ఒరిజినల్ హ్యాబిటాట్. ఇక్కడ 80% అనేది ఎండమిక్ స్పీసెస్ అని గుర్తుపెట్టుకోండి. ఎండమిక్ స్పీసెస్ ఈ విధంగా ఉండేది. సో మనకు 15.7 నుంచి ఎంత తగ్గిపోయింది? ప్రజెంట్ ఎంత ఉంది? 2.3 ఉంది. ప్రజెంట్ ఎంత ఉంది? 2.3 ఉంది. 80% జీవులు ఉండేటి ఎంత ఉన్నాయి? 60% ఉన్నాయి. అందుకే మీకు డెఫినేషన్ చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎండమిక్ స్పీసెస్. ఇక్కడ 80% నుంచి ఎంత తగ్గింది? కేవలం 20 మాత్రమే తగ్గి ఇప్పుడు 60% ఉంది. బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏమైంది ఇక్కడ? సో డెఫినేషన్ అనేది చూస్తున్నాం. ఇది ఒరిజినల్ హ్యాబిటాట్, ఇది ఎండమిక్ స్పీసెస్. ఇక్కడ 80% నుంచి 20% మాత్రమే తగ్గింది. అందుకే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎండమిక్ స్పీసెస్. స్థానిక జాతులు మాత్రం ఎక్కువ ఉన్నాయి, కానీ సో లాస్ ఆఫ్ ఒరిజినల్ హ్యాబిటాట్ లో ఎంత నష్టం జరిగింది చూడండి. సో 15% నుంచి 2% రావడం జరిగింది. అంటే ల్యాండ్ అనేది 15 acres నుంచి 2 acres రావడం జరిగింది అని అర్థం. సో ఎండమిక్ స్పీసెస్ అనేటి 80% నుంచి 60% రావడం జరిగింది. సో దీన్నే మనము ఒక సింపుల్ డెఫినేషన్స్ తో మనకు నార్మన్ మేయర్స్ గారు 2000 ఇయర్లో నార్మన్ మేయర్స్ గారు ఒక బుక్ రచించడం జరిగింది. ఆ బుక్ లో హాట్స్పాట్ అంటే మనకు ఏమని డెఫినేషన్ ఇచ్చాడు అంటే, ఆల్రెడీ మీకు ఏమని చెప్పడం జరిగింది. సో మీకు ఆల్రెడీ ఒక డెఫినేషన్ అనేది చెప్పడం జరిగింది. ఆ డెఫినేషన్ ఏంటంటే రీజియన్స్ విత్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎండమిక్ స్పీసెస్. ఒక రీజన్ అనేది ఎండమిక్ స్పీసెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో అంటే సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది ఒకటి చెప్పడం జరిగింది. ఓకే, రీజియన్స్ విత్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎండమిక్ స్పీసెస్ అండ్ ఏ సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది మీకు డెఫినేషన్ చెప్పాను. సో ఇక్కడ 2000 ఇయర్లో నార్మన్ మేయర్స్ గారు ఒక బుక్ లో రచించడం జరిగింది. సో ఏమని రచించాడు అంటే, సో అదే సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది, కానీ వర్డ్స్ మారుతాయి. సో ఎర్త్స్ బయోలాజికల్లీ రిచెస్ట్ అంటే ఇక్కడ ఎండమిక్ స్పీసెస్ ఎక్కువగానే ఉన్నాయి కదా మనకు. ఎర్త్ బయోలాజికల్లీ రిచెస్ట్ అండ్ మోస్ట్ ఎండేంజర్డ్ టెర్రెస్ట్రియల్ ఎకోరీజియన్స్. మోస్ట్ ఎండేంజర్డ్ అంటే ఏంటి? డేంజర్ లో ఉన్నాయి అని అర్థం. లాస్ అని అర్థం. లాస్ ఆఫ్ టెర్రెస్ట్రియల్ ఏంటంటే ఒరిజినల్ హ్యాబిటాట్ అని అర్థం. సో సేమ్ డెఫినేషన్ ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో నార్మన్ మేయర్స్ గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎర్త్ ఈజ్ బయోలాజికల్లీ రిచెస్ట్. ఎర్త్ అనేది మనకు బయోలాజికల్ రిచెస్ట్ అంటే ఎండమిక్ స్పీసెస్ ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, కానీ మోస్ట్ ఎండేంజర్డ్ అంటే లాస్ ఆఫ్ టెర్రెస్ట్రియల్ ఎకోరీజియన్స్ అంటే ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది చాలా దెబ్బతినింది అనేది ఇక్కడ మనకు నార్మన్ మేయర్స్ గారు చెప్పడం జరిగింది. అంటే అధిక జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉంటూ తీవ్ర స్థాయి ప్రమాదం ఎదుర్కొంటున్న జీవ భౌగోళిక ప్రాంతాలు అంటాం. అంటే అధిక స్థాయిలో మనకు జీవులు ఉన్నాయి, కానీ భౌగోళిక ప్రాంతాలు అధిక తీవ్ర స్థాయి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి అని మనకు నార్మన్ మేయర్స్ గారు చెప్పడం జరిగింది. ఎర్త్ బయోలాజికల్ రిచెస్ట్, మోస్ట్ ఎండేంజర్డ్ టెరిస్టోరియల్ ఎకో రీజియన్స్ అనేది మనకి ఇక్కడ పాయింట్. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒరిజినల్ హ్యాబిటాట్ 15.7% నుంచి ఎంత పడిపోయింది? 2.3కి పడిపోయింది. ఇక్కడ 80% ఉండేది తక్కువే కదా, 20% పడిపోయింది. అందుకే జీవులు అనేవి ఎక్కువ ఉన్నాయి. అంటే 80% నుంచి 60%కి వచ్చినా కానీ ఇక్కడ ఎర్త్ బయోలాజికల్ రిచెస్ట్ అంటే ఏంటి? 60% అని. లాస్ ఆఫ్ ఎండేంజర్డ్ మనకి ఇక్కడ ఎండేంజర్డ్ టెర్రెస్ట్రియల్ ఎకో రీజియన్స్ అంటే ఎండేంజర్డ్ లో ఉంది కదా అర్థము, 2.3కి వచ్చేసింది కదా, దాన్ని మనము ఎండేంజర్డ్ అంటాం. మోస్ట్ ఎండేంజర్డ్ టెర్రెస్ట్రియల్ ఎకో రీజియన్స్ గా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకు చాలా క్లారిటీగా నార్మన్ మేయర్స్ గారు ఏ విధంగా హాట్స్పాట్ అనేది దెబ్బతింటుంది,
సో దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, సో దానికి కావాల్సినటువంటి డెఫినేషన్ కూడా మనకు చాలా క్లారిటీగా అందించిన తర్వాత సో 2004లో రస్సెల్ సో మిట్టర్ గారు సో మేయర్స్ గారు రచించినటువంటి బుక్ని సో రివైజ్ చేయడం జరిగింది. ద ఎర్త్, ఇక్కడ మనం చూసుకుంటే సో ఎర్త్ బయోలాజికల్లీ రిచెస్ట్ సో మోస్ట్ ఎండేంజర్డ్ టెరెస్టోరియల్ ఎకో రీజన్స్ అనే బుక్ను 2004లో ఎవరు రివైజ్ చేశారు అంటే రస్సెల్ మిట్టర్ గారు అని ఆన్సర్ చేయాలి. ఓకే, ఇప్పుడు సో 1990లో మనకు సో 2000 ఇయర్లో మనకు బుక్ ప్రచురం అయిన తర్వాత ఖచ్చితంగా సో బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేది ఖచ్చితంగా దెబ్బతిని ఉంది. సో ఆ విధంగా కనుక్కున్న తర్వాత ఇక్కడ నార్మన్ మేయర్స్ గారు సో ఇక్కడ సో ఈ డెఫినేషన్ చెప్పారు కదా, ఎర్త్ ఈస్ బయోలాజికల్లీ రిచెస్ట్ బట్ సో మోస్ట్ ఎండేంజర్ టెరెస్టోరియల్ ఎకో రీజన్స్ అని చెప్పిన తర్వాత ఈ డెఫినేషన్ అనేది సో యుఎస్ వాళ్ళకి చర్చలు జరిగాయి, డిస్కషన్ జరిగాయి, యుఎస్తో డిస్కషన్ జరిగాయి. సో ఇక్కడ యుఎస్కు చెందినటువంటి సో సిఐ అనేది ఒకటి ఉంటుంది, కన్జర్వేషనల్ ఇంటర్నేషనల్ సిఐ అంటాం. ఈ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అంటే అమెరికాకు చెందినటువంటి కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ తో సో ఇక నార్మన్ మేయర్స్ గారు ఇద్దరు కలిసి సో సిఐ ఇక్కడ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ 29 కంట్రీస్ ఉంటాయి, 29 కంట్రీస్. సో ఇక్కడ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ తో సో నార్మన్ మేయర్స్ గారు చర్చించడం జరిగింది. సో చెప్పాను కదా మీకు 1999లో సో మనకు సో రెండు సో మనకు 2 క్రైటీరియా అనేది తీసుకురావడం జరిగింది. 2 క్రైటీరియా ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో 2 ప్రమాణాలు ఉండాలి అని. సో ఇట్ మస్ట్ హ్యావ్, ఆల్రెడీ చెప్పాను, ఇట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1500 సో ఎండమిక్ లేదా వాస్కులార్ ప్లాంట్స్ అని, చెప్పడం జరిగింది. దాన్నే మనము సో ఈ విధంగా చెప్పొచ్చు, లేదా సో 0.5% ఆఫ్ వరల్డ్స్ టోటల్ యాజ్ ఎండమిక్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒక ప్రాంతం తీసుకుంటే ఆ ప్రాంతంలో సో కనీసం 1500 ఎండమిక్ స్పీసెస్ లేదా వాస్కులర్ ప్లాంట్స్ ఉండాలి, లేదా 0.5% ఆఫ్ ఎండమిక్ ఉండాలి. 0.5 అంటే ప్రపంచంలో ఉండేదానికంటే 0.5 కంటే ఎక్కువ ఉండాలి. ప్రపంచంలో ఉండే సో మనకు సో మాక్సిమం ఇదే అడుగుతూ ఉంటాడు. సో ఇది అవసరం లేదు, జస్ట్ రాసుకోండి. సో సెకండ్ది ఇక్కడ 30% అన్న ఉండాలి. సో హాట్స్పాట్ కి క్వాలిఫై కావాలంటే 30% అన్న ఉండాలి, లేదా 70% అన్న లాస్ అయి ఉండాలి. అర్థమైంది కదా? ఒరిజినల్ హ్యాబిటాట్ అంటే 30% ఉంది అంటే ఏమని అర్థము? 70% పోయిందనే కదా అర్థం. 70% పోయిందంటే ఏమని అర్థము? 30% పోయిందనే కదా అర్థం. 30% ఉందనే కదా అర్థం. సో అదే ఇక్కడ సింపుల్ లాజిక్. సో ఇక్కడ ఈ విధంగా కూడా అడగచ్చు. సో ప్రెజెన్స్ ఆఫ్ 30% అయినా అడగచ్చు, లాస్ ఆఫ్ 70% ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది కూడా సో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంతవరకు మీకు సో ఇక్కడ సో 30% ఉందన్నా ఒకటే, 70% పోయిందన్నా ఒకటే. 70% పోయిందంటే ఏమన్నా అర్థము? 30% ఉన్నట్లే కదా అర్థము. సో ఇట్ మస్ట్ హ్యావ్ 30% అయినా ఇవ్వచ్చు ఆప్షన్ లో. ఇట్ లాస్ట్ 70% ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది కూడా సో అడగచ్చు. సో ఇక్కడ సో మొత్తము ప్రపంచంలో మొత్తము 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి? మొత్తం 36 ఉన్నాయి. సో వాటి గురించి టుమారో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు డిస్కస్ చేసింది ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ బయోడైవర్సిటీ అనేది చూసాం. సో ఫస్ట్ బయోలాజికల్ డైవర్సిటీ అనేది ఉన్నింది. సో బయోలాజికల్ డైవర్సిటీ తర్వాత సో మనకు సో థామస్ లావ్జే అనే పర్సన్ సో అక్కడ బయోలాజికల్ డైవర్సిటీ వర్డ్నే సో ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. సో రోజెన్ అనే వ్యక్తి సో అది బయోలాజికల్ డైవర్సిటీ కాదు, దట్ ఈస్ బయోడైవర్సిటీ అని చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ఇక్కడ చూసుకుంటే
సో ఒక ప్రాంతంలో తీసుకుంటే భిన్న రకాల జీవులు ఉంటే దాన్నే మనము బయోడైవర్సిటీగా చెప్పడం జరిగింది. సో ఇక ద వెరైటీ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్, సో ఆ విధంగా. సో ఇక్కడ మనం తీసుకుంటే సో బయోడైవర్సిటీ లెవెల్స్ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హియరార్కీ ఆఫ్ లైఫ్ బేస్ చేసుకొని, రెండోది కమ్యూనిటీని బేస్ చేసుకొని. ఒకటి సో ఇక్కడ హియరార్కీ ఆఫ్ లైఫ్ అంటే జెనెటిక్, సో స్పీసెస్ అండ్ ఈకోసిస్టమ్. జెనెటిక్ అంటే జన్యువుల మీద సో మనకు డిపెండ్ అయి ఉండేది. సో స్పీసెస్ అంటే సో ఒక ప్రాంతంలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉంటాయి. సో ఎకోసిస్టమ్ లో అంటే మనకి సో టెరెస్ట్రియల్ భూమి మీద నివసించేటి, ఎయిర్ లో నివసించేటి, సో అదే విధంగా సో మనకి ఇక్కడ ఆక్వాటిక్ నీళ్ళలో నివసించేటి అని అర్థం. సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ యాజ్ రిఫరెన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్పీసెస్ అనేది ఏ విధంగా ఉంటాయంటే కమ్యూనిటీ బేస్ మీద ఆల్ఫా బీటా గామా అని అర్థం. ఆల్ఫా అంటే ఏంటంటే సో ఒక ప్రాంతంలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉంటే దాన్ని ఆల్ఫా అంటాం. బీటా అంటే సో రెండు కమ్యూనిటీస్ లో, రెండు హ్యాబిటాట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉంటే దాన్ని బీటా అంటాం. అయితే సో రెండు దాంట్లో కంపేర్ చేసేటప్పుడు కామన్ గా ఉండేటి కంప్లీట్ గా తీసేస్తే దట్ ఈస్ బీటా. సో ఫైనల్ గా మనం గామా తీసుకుంటే సో మొత్తం జియోగ్రఫికల్ ఏరియాలో సో ఒక 3 రకాలుగా మనము సో ఏరియాస్ తీసుకుంటే సో మొత్తము సో క్యాల్కులేట్ చేయాలి. అయితే సో డబుల్ కౌంట్ అనేది చేయకూడదు. బీటాలో అయితే కామన్ గా ఉంటే రెండింటిని తీసేయాలి. సో ఇక్కడ గామాలో అయితే సో మనము కామన్ గా ఉంటే సో డబుల్ కౌంట్ చేయము, దట్ ఈస్ గామా. సో దట్ ఈస్ గామా. సో సింపుల్ గా చెప్పడం జరిగింది. సో ఇక ఆల్ఫా బీటా గామా గురించి దానికి సింపుల్ ఎగ్జాంపుల్స్ తో చాలా డెప్త్ అనాలిసిస్ తో మనం ఇక్కడ చూడడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ బయోడైవర్సిటీ హాట్ స్పాట్ అంటే అర్థం ఏంటంటే సో ఇక్కడ ఒక రీజియన్ అనేది అనిమల్స్ అనేవి ఉంటాయి, ఎండమిక్ స్పీసెస్ అనేవి ఉంటాయి, కానీ దాని ఆవాసం ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది దెబ్బతిని ఉంటే దట్ ఈస్ బయోడైవర్సిటీ హాట్ స్పాట్ అని చెప్తాం. దట్ ఈస్ బయోడైవర్సిటీ హాట్ స్పాట్. సో ఓకే, హాట్ స్పాట్ గా క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా 1500 అట్లీస్ట్ 1500 మోర్ దాన్ కూడా ఉండొచ్చు, అట్లీస్ట్ 1500 వాస్కులర్ ప్లాంట్స్ అని అర్థం. వాస్కులర్ ప్లాంట్స్ అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ జైలెమ్ అండ్ పోలెమ్. వాట్ ఈస్ జైలెమ్ అంటే సో మొక్కకి సో వాటర్ అందించడానికి జైలెమ్ అంటాం. సో మొక్కకి సో మనకు ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ అందిస్తుందని ఫోలెమ్ అంటాం. The combination of the xylem and polyp is called vascular plants or trichophytes అంటాం. సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటి? ఒరిజినల్ హ్యాబిటాట్ లో 70% దెబ్బతింటే దట్ ఈస్ కాల్ సో హాట్ స్పాట్ గా గుర్తించాలంటే ఆ 2 పాయింట్స్. సో నెక్స్ట్ హాట్ స్పాట్ అనే వర్డ్ని ఎవరు చెప్పడం జరిగింది? నార్మన్ మేయర్స్ గారు. సో ద ఎన్విరాన్మెంట్ అనే ఆర్టికల్లో ఇట్ వాజ్ రివైజ్డ్ లేటర్. ఓకే, ఆ తర్వాత సో మనకు ఏమని చెప్పారు? సో 15.7% ల్యాండ్ అనేది సో ప్రస్తుతం 2.3కి పడిపోయింది. సో కానీ జీవులు మాత్రం సో తక్కువ మోతాదులో పడిపోయాయి, జీవులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎర్త్ బయోలాజికల్లీ రిచెస్ట్ అంటే బయోలాజికల్లీ అంటే ఎండమిక్ స్పీసెస్ అనేది రిచెస్ట్, కానీ సో మోస్ట్ డేంజర్డ్ ఎకో రీజియన్స్ అంటే సో ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది దెబ్బతింటూ ఉంది. సో మనకు స్పీసెస్ మాత్రం అలాగే చాలా తక్కువ మోతాదులో తగ్గాయి, కానీ సో మనకు ఎర్త్ బయోలాజికల్లీ రిచెస్ట్ బట్ మోస్ట్ ఎండేంజర్డ్ ఎకో రీజియన్స్ అని అర్థం. అంటే సో ఒరిజినల్ హ్యాబిటాట్ అనేది దెబ్బతింటూ ఉంది అని అర్థం. సో ఇక్కడ 2000 ఇయర్లో నార్మన్ మేయర్స్ గారు బుక్ రచించడం జరిగింది, అదే ఎర్త్ బయోలాజికల్ రిచెస్ట్ మోర్ డేంజర్ టెరెస్టోరియల్ ఎకో రీజియన్స్ అని. ఓకే, సో దాన్ని సో రస్సెల్ మిట్టర్ గారు మనకు 2004లో రివైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నార్మన్ మేయర్స్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ అనేది కరెక్ట్ గా ఉందని చెప్పి సో నార్మన్ మేయర్స్ గారు అదేవిధంగా యుఎస్ఏకి చెందినటువంటి కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ వాళ్ళిద్దరు కలిసి మనకు ఆ 2 డెఫినేషన్లు అనేది ఇవ్వడం జరిగింది. ఆ 2 డెఫినేషన్లు కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఉన్నాయి. సో ఇండియాలో అయితే 4 ఉన్నాయి. సో అవి మనం టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ టుడే క్లాస్ you can ask me in the comment box. Okay, ఇప్పుడు చెప్పినటువంటి క్లాస్లో if you have any doubt please ask me. Okay, if you have any doubt who are in the live